హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన టాపిక్ జిఎస్టి సువిధా కేంద్రాన్ని ఎలా స్టార్ట్ చేస్తారు, దీన్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, దీంట్లో ఎంతెంత ప్రాఫిట్స్ ఉన్నాయి, ఎవరు స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, అండ్ దీన్ని స్టార్ట్ చేయడానికి ఏమేం అర్హతలు కావాలి, లాంటి విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ని మీరు స్టార్ట్ చేసినట్లయితే అక్షరాల 50 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. క్లియర్ గా తెలుసుకోండి ఎలాగా అనేది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com అనే మా వెబ్సైట్ లోకి వెళ్ళి క్లియర్ గా మా సపోర్ట్ టీమ్ తో చాట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోదాం మన కాన్సెప్ట్ లోకి. జిఎస్టి సువిధా కేంద్ర ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే రెండు విధాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఒక అఫీషియల్ పోర్టల్ కింద మనం చూసుకున్నట్లయితే జిఎస్టి ప్రాక్టీషనర్ ఎగ్జామ్ రాసి అండ్ దీని ద్వారా మీరు జిఎస్టి సర్వీస్ సెంటర్స్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, జిఎస్టి సువిధా కేంద్రాన్ని స్టార్ట్ చేసుకునే పద్ధతి. జిఎస్టి సువిధా కేంద్రం గురించి తెలుసుకుందాం. జిఎస్టి సువిధా కేంద్ర అనేది ఒక ఫ్రాంచైజ్ మోడల్. సో దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇండియాలో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీతో మీరు టైఅప్ అయినట్లయితే మీ అమౌంట్ లాస్ అవ్వడం ఖాయం. బట్ నేను రికమెండ్ చేయబోతున్నటువంటి ఈ రెండు కంపెనీస్ తో మీరు టైఅప్ అయినట్లయితే మచ్ మోర్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మొదటిది జిఎస్టి సువిధా కేంద్ర .org, సెకండ్ థింగ్ మాస్టర్స్ ఇండియా. సో ఈ రెండు కంపెనీస్ జిఎస్టి సువిధా కేంద్రాన్ని స్టార్ట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. ఇక ఈ జిఎస్టి సువిధా కేంద్ర అంటే ఏంటి, ఎంతెంత ప్రాఫిట్స్ దీంట్లో ఉంటాయి, ఎలా మనం దీన్ని స్టార్ట్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా ఈ జిఎస్టి సువిధా కేంద్ర అనేది దీని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ను అందించడం. జస్ట్ లైక్ ఒక ఆడిటర్ చేయాల్సిన ప్రతి పని అనేది ఈ జిఎస్టి సువిధా కేంద్ర మీకు అందించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు టోటల్లీ డిజిటల్ ఇండియా. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా డిజిటలైజ్ గానే జరుగుతుంది. సో దీన్ని స్టార్ట్ చేయడానికి ఎవరు అర్హులు అనేది ఒకసారి చూద్దాం. దీన్ని స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ లాంటివి అవసరం లేదు. జస్ట్ మీరు 10+2 క్వాలిఫై అయి ఉంటే చాలు, దీన్ని హ్యాపీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసెస్ లాంటివి పెట్టాల్సిన పని లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కూడా దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక దాంతో పాటు దీన్ని స్టార్ట్ చేయాలి, మంచి బెనిఫిట్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు చేసేటువంటి ఏదైనా వర్క్ చేసుకుంటూ దీన్ని ఒక సెంటర్ వైజ్ గా స్టార్ట్ చేసి అండ్ దాని నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని స్టార్ట్ చేయడానికి దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. దీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే జిఎస్టి సువిధా కేంద్ర అనేది మన దగ్గర నుంచి ఫ్రాంచైజ్ కింద సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ జిఎస్టితో కలిపి 28,320 రూపాయలు మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది జిఎస్టి సువిధా కేంద్ర. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ పీరియడ్ లో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేయాలి, ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఎలా మీరు మార్కెట్ ని పెంచుకోవాలి, ఏ విధంగా మనం ఇన్కమ్ సోర్సెస్ ని ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి, అండ్ దాంతో పాటు వీళ్ళ సర్వీస్ గురించి పూర్తి వివరాలు ఈ జిఎస్టి సువిధా కేంద్రాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో ఉండే సర్వీసెస్ ఏంటి, ఎంతెంత ప్రాఫిట్స్ మనకి దీంట్లో వస్తాయి, ఎలా దీన్ని మనం స్టార్ట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు, విషయాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి జిఎస్టి సువిధా కేంద్ర అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే జిఎస్టి సువిధా కేంద్ర .org కింద మీకు ఒక సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, అఫీషియల్ సైట్. ఈ సైట్ లోకి వచ్చిన వెంటనే క్లియర్ గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది జిఎస్టి సువిధా కేంద్ర రిలేటెడ్ గా. ఇక్కడ చూడండి, హౌ ఐ కెన్ earn 50 to 1 lakh rupees per month అని చెప్పేసి క్లియర్ గా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఎలా సంపాదిస్తారు అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక దాంతో పాటు మీరు ఇక్కడ 15,000 నుంచి 1 lakh rupees వర్క్ ఆన్ చేసుకునే ఛాన్స్ ఉంది పర్ మంత్ ఈ జిఎస్టి సువిధా కేంద్ర ద్వారా. యాక్చువల్లీ జిఎస్టి సువిధా కేంద్ర అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉండేటువంటి సర్వీసెస్ ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియా అని చెప్పాను మీకు. సో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి బిజినెస్ అయినా చేస్తూ ఉండండి. దీన్ని ఒక పార్ట్ టైం కింద స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేదు అనుకుంటే మీరు ఏదైనా షాప్ ఆర్ లేదు అనుకుంటే రిలేటెడ్ గా ఏదైనా ఆఫీస్ మెయింటైన్ చేస్తుంటే సో మీ ఆఫీస్ అండ్ దాంతో పాటు మీ బిజినెస్ లో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియా అని చెప్తున్నాను అంటే చాలా సిఏ కి సంబంధించిన వర్క్స్ అంటే ఆడిటర్ కి సంబంధించిన వర్క్స్ దీంట్లో ఉన్నాయి.
అండ్ చాలా చోట్ల మీరు వెళ్ళి ఆడిటర్స్ దగ్గర డబ్బు ఖర్చు పెట్టుకునే దానికి బదులుగా అండ్ ఈ జిఎస్టీ సువిధా కేంద్రంతో కలిసి అండ్ వీళ్ళ దగ్గర సర్వీసెస్ ని యూటిలైజ్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక చూడండి, ఇక్కడ ఈ సైట్ లో సర్వీస్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే జిఎస్టీకి సంబంధించినటువంటి సర్వీసెస్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయినా కానివ్వండి, దాని తర్వాత మీకు మోడిఫికేషన్స్ అయినా కానివ్వండి, జిఎస్టీ రిటర్న్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఈ సర్వీసెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక డిజిటల్ సిగ్నేచర్స్, డిఎస్సి కంపెనీస్ కి ప్రతి ఒక్కరికి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మీరు డిఎస్సి చేసి కూడా ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ సర్వీసెస్, ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ చేయడం కానివ్వండి, ట్యాక్స్ ఆడిట్ చేయడం కానివ్వండి, టీడీఎస్ చేయడం కానివ్వండి, సిఎంఏ డేటా చేయడం కానివ్వండి, ట్యాన్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇక్కడ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, ఇక పాన్ రిలేటెడ్ గా, సో పాన్ కార్డ్ రిలేటెడ్ గా మీకు ఏదైనా అండ్ ఇక్కడ మీకు సర్వీస్ కావాలన్నా కూడా ఈ సర్వీస్ ని కూడా మీరు కస్టమర్స్ కి అందించవచ్చు. ఇక లోన్స్, మీ దగ్గర నుంచి ఎవరికైనా లోన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు లోన్స్ ప్రొవైడ్ చేసినట్లయితే దాంట్లో కూడా మీకు ఇక్కడ కమిషన్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్, సో ఇక P2P లోన్స్ ఇక్కడ కూడా మీకు ఇక అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్, మీ దగ్గర నుంచి ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా దీంట్లో సమ్ ఆఫ్ అమౌంట్ మీకు కమిషన్ కింద రావడం జరుగుతుంది. ఇలా మీకు దాదాపు ఎన్నో సర్వీసెస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి జిఎస్టీ సువిధా కేంద్రంలో. ఇక మనీ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రీఛార్జెస్ రిలేటెడ్ కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అండ్ ఈ సర్వీస్ తీసుకోవాలి అనుకుంటే అండ్ మీరు మీ ఏరియాలో రూరల్ అయినా కానివ్వండి, అర్బన్ అయినా కానివ్వండి, ఏదైనా ఆఫీస్ షాప్ ఉన్నట్లయితే ఈ సర్వీస్ ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక దీంట్లో మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎలా ప్రాఫిట్ వస్తుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ కమిషన్స్ అనే బటన్ ట్యాప్ చేసేసిన వెంటనే ఇక్కడ కమిషన్స్ క్లియర్ గా ఇవ్వబడ్డాయి. అంటే మీరు ఎంత చేస్తే ఎంత ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది, దేనికి ఎంతెంత మీకు అమౌంట్స్ రావడం జరుగుతుంది, ఇలాంటి విషయాలు క్లియర్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. డిఎస్సి అప్లై చేసినందుకు ఇక్కడ 600 రూపీస్ ఉంటుంది, దాంట్లో 25% మీకు కమిషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు జిఎస్టీ అప్లై చేసినందుకు 400 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది, దాంట్లో 50% ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో ఇలా మీరు అండ్ ప్రతి దానికి ఎంతెంత కమిషన్ ఆఫ్ మార్జిన్ మీకు వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక్క సర్వీస్ కాదు, దీంట్లో చాలా వందల సర్వీసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సర్వీసెస్ ఇవన్నీ. అండ్ ఇది మీ ఏరియాలో స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత కమిషన్ పెట్టుకుంటే అంత కమిషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ ఇక్కడ 400 రూపీస్ జిఎస్టీ అప్లై చేయడానికి ఇవ్వబడింది, దీన్ని మీరు కాస్త 700 వేసుకోవచ్చు లేదా 1000 రూపీస్ వేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ లో మీకు ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఏదైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు, మీరు డైరెక్ట్ గా జిఎస్టీ సువిధా కేంద్రానికి పంపించేస్తారు, అక్కడి నుంచి మీకు ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే వ్యాలెట్ ఇచ్చారో మీకు అండ్ సాఫ్ట్వేర్ లో, ఆ వ్యాలెట్ లో మీకు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కట్ అయిపోతుంది సర్వీస్ కి అప్లై చేసిన తర్వాత. ఇక దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై నో అనే బటన్ ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అండ్ ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు పే చేసిన తర్వాత వీళ్ళు మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో క్లియర్ గా మీరు అర్థం చేసుకున్నట్లయితే అండ్ ఈ సర్వీస్ ని మీరు స్టార్ట్ చేసి మీ ఏరియాలో మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది జిఎస్టీ సువిధా కేంద్ర అనేది. నెక్స్ట్ మాస్టర్స్ ఇండియా, సో దీని గురించి కూడా మీకు నేను క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ స్టార్టింగ్ లో. సో దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, హ్యాస్ ఏ జిఎస్టీ పోర్టల్స్ కింద యాడ్ చేసుకోవచ్చు జిఎస్టీ సువిధా కేంద్ర టైప్ లో. దీంట్లో కూడా చాలా సర్వీసెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ సర్వీస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఏ కంపెనీ బాగా నచ్చితే ఆ కంపెనీతో టైఅప్ అయిపోయి జిఎస్టీ సువిధా కేంద్రాన్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఇక దీన్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే అండ్ ప్లేస్ తో సంబంధం లేదు అండ్ ఎక్కడైనా కానివ్వండి. సో దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడైతే దగ్గరలో ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్ లో మీరు దీన్ని స్టార్ట్ చేసుకుంటే మీకు వచ్చే అండ్ పబ్లిక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో. అండ్ అక్కడి నుంచి మీకు మార్కెట్ కూడా బాగా ఎక్కువ జరగడం జరుగుతుంది. ఇక దాంతో పాటు సో ఇదంతా డిజిటల్ సర్వీసెస్ కాబట్టి మీకు ఎక్కడైనా కానివ్వండి ఎంటైర్ మీకు దీనికి సంబంధించి మార్కెట్ రావడం జరుగుతుంది మీరు చేసే పబ్లిసిటీని బట్టి. అండ్ ఇక దాంతో పాటు దీంట్లో కొన్ని వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, అంటే వెబ్సైట్స్ తయారు చేసినందుకు, లోగోస్ తయారు చేసినందుకు అండ్ దాంతో పాటు నామినల్ చిన్న చిన్న వెబ్సైట్స్, లోగోస్, గ్రాఫిక్స్ రిలేటెడ్ గా అండ్ ఏదైనా చేసినందుకు కూడా దీంట్లో మీకు కమిషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి డైరెక్ట్ గా ఈ జిఎస్టీ సువిధా కేంద్ర వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, చాటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు దీంట్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి. సో మిత్రమా, ఇది జిఎస్టీ సువిధా కేంద్ర అనేది ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్, ఫ్రాంచైజ్ బిజినెస్. ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే అండ్ ఇక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కి ఆర్ లేదు అనుకుంటే ఇక్కడ చాటింగ్ ఆప్షన్స్ ద్వారా క్లియర్ గా తెలుసుకోవచ్చు. అండ్ మీ ఏరియాలో మీరు స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్
నైస్ డే. హావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. జై హింద్. జై భారత్.